రాజధానికి భూములిచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింక్ డాక్యుమెంట్స్ అడగకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సమ్మతం తెలిపారని పేర్కొన్నారు. రాజధాని రైతుల సమస్యలపై పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే ఓ కొలిక్కి తెస్తామన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇష్యూస్ ఉన్నాయన్నీ సర్వే అయిపోయినాయన్నీ, రిపోర్ట్ అంతా వచ్చింది. దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవరికైతే జరీబు కావాలి ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి. అందులో ఇంకొక 25% అవ్వాలి. లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నాం అంటే అబౌవ్ 10 సెంట్స్ వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 వీక్స్ పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వచ్చి అబ్జెక్ట్ చేశారు. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే క్యాపిటల్ తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్ లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్ గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇవ్వలేము, కాబట్టి మీరు ఆ పనులకు అడ్డుపడొద్దు. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ 400 kV లైన్ అవ్వకపోతే అదంతా డిస్టర్బ్ అవుద్దంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము కూడా వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నారాయణ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తామని చెప్పాం.